నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఈ రోజు అయితే మనతోని ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎందుకు స్పెషల్ అంటున్నానంటే, మనం ఇప్పుడున్న సొసైటీలో వైద్యం అంటే కొన్ని లక్షలే ఖర్చు అవుతాయి. మనం ఒక హాస్పిటల్కి వెళ్తే ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయి అంటే మామూలు విషయం కాదు. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి వైద్యం చేయించుకోవాలంటే ఇంకా ఆలోచించాల్సిందే. అంటే అతనికి జ్వరం వచ్చినా కూడా డబ్బులు ఎంత ఉన్నాయని లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న సొసైటీలో తను మాత్రం కేవలం 10 రూపాయలకే తన వైద్యాన్ని ఇస్తుంది. అంటే ప్రజలకి, అంటే ప్రజలు కూడా తను ఉన్న ఏరియాలో ప్రజలు ఇబ్బంది పడద్దు, ఏదైనా వ్యాధి వచ్చినా కూడా తన ట్రీట్మెంట్ అందుబాటులో ఉండాలి, పేద ప్రజలకే కావచ్చు, ఎవరికైనా కావచ్చు అని చెప్పేసి కేవలం 10 రూపాయలకే తన వైద్యాన్ని అయితే తను అందిస్తున్నారు. సో తను ఎవరో కాదు, డాక్టర్ నూరి పర్వీన్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? యా, ఫైన్. సో అంటే ఇక్కడ నాకు ఏంటంటే డౌట్, ఫస్ట్ అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగారో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా అందరికీ తెలిసిందే, మీరు ఒక ఓపెన్ బుక్ లాగా అందరికీ తెలిసిందే. ఇన్ని లక్షలు, అంటే ఎంబీబీఎస్ చదవడం అంటే 5.5 సంవత్సరాలు చదవడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో గంటలు కూర్చొని ఒక ఏమంటారు తపస్సులాగా చేసిన దాన్ని మామూలుగా అందరూ ఒక కమర్షియల్గానే చూస్తారు. మీరు వచ్చేసి డైరెక్ట్గా నేను 10 రూపీస్కే ఇచ్చేస్తున్నాను, వైద్యం ఇచ్చేస్తున్నాను, ప్రజలందరూ బాగుండాలి, హెల్తీగా ఉండాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలని అనుకోవడం, దీని వెనకాల అసలు స్టోరీ ఏంటి? స్టోరీ ఏం లేదు. చిన్నప్పటి నుంచి నేను పెరిగిన ఎన్విరాన్మెంట్, నా ఫ్యామిలీ, మా తాతయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అనమాట. సో మేబీ అలాంటి కొన్ని థాట్స్ నాలో ఉండొచ్చు. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి చెప్పిన ఎదుటోళ్ళకి సహకరించాలి, సేవ చేయాలి, అలాంటి చిన్నప్పటి నుంచి నేను చూసిన మూవీ ఎఫెక్ట్స్ కానివ్వండి, డాక్టర్ అంటే దేవుడి తర్వాత దేవుడు, చేతులు ఎత్తి మొక్కాలి, అండ్ కొన్ని ఇన్సిడెంట్స్ 104 డ్యూటీస్కి వెళ్ళినాక ఎలా ఉంది హెల్త్ సిస్టమ్, ఇంకా మారాలి జనాల్లోకి. వెన్ ఫారిన్ కంట్రీస్లో కంపేర్ చేస్తే పాపులేషన్ 100-200కి ఒక డాక్టర్ ఉండేలా అలా ఉంటుంది. మన ఇండియాలో అలా లేదే. మన ఇండియాలో డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోము. అంటే అన్క్వాలిఫైడ్ ప్రాక్టీషనర్స్ చాలా మంది అయిపోతూ ఉన్నారు. మేము 5.5 years కష్టపడి చేసింది వాళ్ళు ఒక 2 months 6 months డిగ్రీ సర్టిఫికేట్లు తీసుకొచ్చేసి చేసేస్తున్నారు. అలాంటి వాటి వల్ల ఏమవుతుంది, మరియు మెడికల్ స్టోర్ వాడు 10th ఫెయిల్ అయి ఉంటాడు, ఎవరిదో సర్టిఫికేట్ పెట్టుకుని ఆయనే డాక్టర్, వెళ్ళి ఫీవర్ అనగానే యాంటీబయాటిక్లు ఏదేదో ఆయనే ఇచ్చేస్తున్నాడు. ఇంకా డాక్టర్స్ యూజ్ ఏముంది, అవి స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ అన్నీ తీసుకుంటూ ఉంటారు. అన్నీ తీసుకున్నాక వాళ్ళ హెల్త్ పాడవుతుందా లేదా అంటే, ఒక డాక్టర్కి వెళ్ళడానికి ఓపీ ఫీజు ఆపుతుంది వాళ్ళని. ఓపీ ఫీజు లేకపోతే అప్పుడు పేషెంట్ వస్తాడు కదా డాక్టర్ గుమ్మం దగ్గరికి. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళామంటే వాళ్ళు భయపడతారు, గవర్నమెంట్ అట్మాస్ఫియర్ అంత ఇది ఉంటుందని చెప్పేసి. అందుకని నేను ఒక విన్నాను, 1 రూపీ డాక్టర్, 2 రూపీస్ డాక్టర్, 5 రూపీస్ డాక్టర్, వై కాంట్ ఐ స్టార్ట్ ఎన్ అని చెప్పేసి 10 రూపీస్. అంటే మీ వెనకాల మీ బ్యాక్గ్రౌండ్, మీరు పెద్ద రిచ్ ఫ్యామిలీ ఏం కాదు, చాలా నార్మల్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అనే చెప్పుకోవాలి. అట్లాంటి వాళ్ళు, అంటే డాక్టర్ చదివిన అమ్మాయి అసలు డాక్టర్ చదవడానికి చాలా లక్షలు ఖర్చు పెట్టేసి ఈమె వచ్చి మరి 10 రూపాయలకి వైద్యం చేయడం ఏంటి? ఈ వెనకాల ఏదో జరుగుతుంది. ఎవరో తెలియని వ్యక్తులు ఈమెకి సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఎందుకు ఈమెకి అసలు ఏం పని ఈమెకి 10 రూపీస్కి వైద్యం చేయడానికి? అండ్ అంటే మీరు వచ్చేసి ముస్లిం, ఇస్లామిక్ నుంచి వెనకాల ఫండ్స్ వస్తున్నాయి, వేరే దగ్గర నుంచి ఫండ్స్ వస్తున్నాయి, అందుకే ఈమె ఇంతగానం ఇలా ముందుకెళ్తుంది, ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే ఉన్నాయి. మరి మీరేమంటారు? నేనేమన్నాను, నేను చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో ఏదైనా చేశానంటే ధైర్యంగా చేయడమే. నేను చదివింది గవర్నమెంట్ స్కూల్లో, ఉర్దూ మీడియం స్కూల్లో. అప్పటి నుంచి నేను స్కూల్లో ఏదైనా సరే, ఓవరాల్ మా డిస్టిక్లో కానీ విజయవాడలో కానీ ఐ వాజ్ కాంపిటేటివ్ విత్ అదర్ మతలబ్ ఇంగ్లీష్ మీడియంస్ కానీ, ఏదైనా కార్పొరేట్ స్కూల్స్ కానీ, ప్రతి విషయంలో నేను పోయేదాన్ని. కాంపిటీషన్ అయినా ఏదైనా వై కాంట్ ఐ అనుకునేదాన్ని. సో అలాగే నేను డాక్టర్ చేసిన 10 రూపాయలు నేను ఒకటే ఆలోచించా, మా నాన్నగారు చిన్నప్పటి నుంచి అలా పెంచలేదు, డబ్బే శాశ్వతం, డబ్బే లోకం, డబ్బే ఇది అని చెప్పేసి. మేబీ అదొక మిస్టేక్ అనుకోవచ్చు. నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను, ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు మనకు వాల్యూ ఇస్తున్నారు, డబ్బు లేకపోతే వాల్యూ ఇవ్వట్లేదు. అది నేను గ్రహించలేకపోయాను. మా నాన్నగారు అయితే సాదా సీదా మనిషి, డబ్బులకి వాల్యూ ఇవ్వరు. ఆయన ఎంత రిచ్ పర్సన్ అయినా పూర్ పర్సన్ అయినా ఇద్దరిని ఒకేలా చూస్తారు. ఆయన నేర్పించింది. ఇప్పటికీ నేను నా స్టాఫ్తో కింద కూర్చుని మేమేం తిన్నామో, కిచెన్లో ఏం వంట చేసామో మేమందరం కలిసి తింటాం. అలా మా నాన్నగారు పెంచేశారు. సో నాకు ఒకటే అనిపించింది, 10 రూపాయలు సర్వీస్ చేస్తాం, నాకు ఏమన్నా సరే మెడిసిన్స్లో ఏమన్నా వచ్చినా సరే రెంట్లు శాలరీలు ఇచ్చే వరకు వస్తే చాలు, నన్ను అమ్మా నాన్న చూసుకుంటారు, పెళ్లి చేసుకుంటే హస్బెండ్ చూసుకుంటారు, నేనంటూ సంపాదించాల్సింది ఏమీ లేదు కదా అనుకున్నా. ఒకే పాయింట్ అంతే, స్టార్ట్ చేశాను. ఫండ్స్ ఇవి అంటారా,
దీనిది ఎక్కడ రాంగ్ డైరెక్షన్ అయిపోతుందంటే ఓవరాల్గా ఇప్పుడు ఇండియాలో ట్రస్ట్లు ఆర్గనైజేషన్లు ఎక్కువ అయిపోయాయి. వాళ్ళు 100లో 95 ఫేక్ ఉన్నాయి. ట్రస్ట్లు ఫేక్ ఉన్నాయి. వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్స్ చూపించి మేము ఫండ్స్ తీసుకోవడం ఇది అలవాటైపోయింది, కామన్గా అలవాటైపోయింది. అవార్డ్ ఫంక్షన్స్ మీరు 2000 ఇవ్వండి మీకు స్టేజ్ మీద అవార్డు ఇస్తానంటాను, ఎవరినో ఒకళ్ళు పిలుచుకొచ్చి అలా. సో ఈ దానివల్ల ట్రస్ట్లు ఇలాంటివి స్టార్ట్ చేసేసారు. అఫ్ కోర్స్ నేను ఒక చారిటబుల్ ట్రస్ట్ మా తాతయ్య గారి పేరు మీద నూరు చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేశాను. పిల్లల కోసం ఇన్స్పైరింగ్ యంగ్ ఇండియా అని ఇంకో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. దాన్ని నేను ఎక్కువ ప్రొజెక్ట్ కూడా చేసుకోలేకపోతున్నా. ఎందుకంటే నేను కష్టపడి ఇన్ని సంవత్సరాలు చేసుకొచ్చిన వర్క్ కూడా ఈవిడ ట్రస్ట్ల ఫండ్ ద్వారానే అనుకుంటారు. హార్డ్లీ నాకు తెలిసి నేను చేసిన సర్వీస్ యాక్టివిటీస్ ఈ 5 yearsలో నాకు ఫండ్స్ ద్వారా ఒక 60-70,000 వచ్చి ఉంటాయి అంతేనా? అంతే. కానీ బయట టాక్ అట్లా లేదు. ఎలా ఉందంటే లక్షలు వస్తున్నాయి, అవి వస్తున్నాయి కాబట్టి ఇంత చేయగలుగుతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి అంటే ఒకటండి, మన దగ్గర ఏమీ లేదు, చీప్గా అలా బిహేవ్ చేస్తే వేరే వాళ్ళకి ₹1 పెట్టాలనిపించింది. మనం ఎప్పుడు మనకేంటి, మనం ఒకళ్ళ దగ్గర తగ్గి అని మాట్లాడే రకం కాదు. అలాంటి వాళ్ళు నచ్చరు. సో రూమర్స్ దే విల్ స్టార్ట్. మనం అనియమని అయ్యా అంటే వాళ్ళకి నచ్చిద్ది. సో ఏంటి చెప్పండి ఏంటి అని మనం ఒక లెవెల్ మెయింటైన్ చేసామనుకోండి, వాళ్ళకి అది నచ్చదు. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు కడపలో చేస్తున్నారు, అక్కడ ఆల్రెడీ అక్కడ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అలాంటి ప్లేస్ని మీరు ఎంచుకొని అక్కడనే సేవ చేయాలనుకోవడం, దాని వెనకాల ఏమైనా స్టోరీ ఉందా? అంటే ఐఎమ్ నేటివ్ ఆఫ్ విజయవాడ, చదువుకోవడానికి కడపకు వచ్చాను. అక్కడ కడపలో అంతా నాకు తెలిసిన వాళ్ళు అయిపోయింది, మొత్తం అలవాటు అయిపోయింది. మళ్ళీ నేను విజయవాడకి వెళ్ళి కొత్తగా డాక్టర్స్ని తెలుసుకోవడం ఇవి అంతా ఎందుకు, కడపలో నాకు తెలుసు చాలామంది నన్ను స్టాప్ చేశారు. నూరి ఇక్కడ వద్దు అర్థం చేసుకో, నువ్వు అనుకున్నంత ఇది కాదు ఇక్కడ సర్వైవ్ అవ్వడం. చాలామంది నన్ను వార్న్ చేశారు, బట్ నేను అదేది పట్టించుకోవాలా, స్టార్ట్ చేశాను. దేవుడి దయవల్ల ఇంత దూరం తీసుకొచ్చాను. 5 years అయిపోయింది దేవుడి దయవల్ల. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నేను ఇందాక మీరు చెప్పారు పెళ్ళైతే హస్బెండ్ చూసుకుంటారని చెప్పేసి. ఇన్ని రోజులు డాక్టర్ నూరి పర్వీన్ ఎక్కడ చూసినా ఇంటర్వ్యూలో చూసినా సింగిల్ అని చెప్పారు. ఈ మధ్య మాత్రం మింగిల్ అయిపోయారు, త్వరలో పెళ్ళి అన్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. నేను ఎప్పుడు సింగిల్ కాదు, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఇక్కడ చెప్పలేదే మరి. అంతకుముందు నేను ఒకసారి కలిసినప్పుడు లేరు అని చెప్పారు. మరి నా సర్వీసే నా బాయ్ ఫ్రెండ్. నేను ఇలా అడగలేదు. అరే మీరు ఆలోచించండి, ఎక్కువ టైం మనం స్పెండ్ చేయాలనుకుంటాం తనతోనే, ఎక్కువ టైం నా జీవితం అక్కడే అయిపోతుంది, ఆ 4 గోడల్లో, ఆ రూమ్లో. చాలా మంది అడుగుతారు, మేడం మీరు రీల్స్ ఇస్తున్నారు, వీడియోస్ ఇస్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు అంటే మీరు చూసేది ఒక కోణమే. నేను 24 hours నేను కడపలో ఉంటే నా ఇంట్లో నేను 1 hour స్పెండ్ చేస్తాను ఫ్రెష్ అవ్వడానికి, భోజనానికి వెళ్ళి. మిగతా టైం లంచ్ డిన్నర్ కూడా అక్కడికే తీసుకొచ్చిస్తారు. నా క్లినిక్ రూమ్లోనే నేను ఐ లవ్ 23 hours నా క్లినిక్ రూమ్లోనే నేను స్పెండ్ చేస్తాను. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు స్కూల్స్లో మోటివేషన్ క్లాసెస్కి వెళ్తాను, లేకపోతే సండే మెడికల్ క్యాంప్స్కి వెళ్తాను. అండ్ మోటివేషన్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు కూడా కింద కామెంట్స్ చూస్తుంటే భయం వేస్తుంది. మదర్ తెరీసా వచ్చి ఎలా అయితే క్రిస్టియానిటీలోకి జనాల్ని మార్చేస్తున్నారో, ఈవిడ కూడా మతాన్ని స్ప్రెడ్ చేయడానికి. ఏం మాట్లాడుతున్నారా స్వామి, నేనేదో పిల్లలకి మోరల్ ఎథిక్స్ చెప్పడానికి వెళ్తున్నా. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి మీరు చూడండి, మీరు మీ అమ్మ నాన్నలకి భయపడేవాళ్ళు, మీ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్నలకి ఇంకా భయపడే. అది నెక్స్ట్ జనరేషన్లో కనిపిస్తుందా? లేదు. ఇప్పటికీ చిన్నపిల్లల్ని చూస్తే వాళ్ళ అమ్మ నాన్నని ఎదిరించి మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు? దానికోసం నేను స్పెషల్ కాన్సన్ట్రేషన్ దీని మీదే పెడుతున్నాను. స్కూల్ స్టూడెంట్స్ మోరల్స్ ఏంటి, ఎథిక్స్ ఏంటి, వాళ్ళకి ఎలా తెలియాలి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి. ఓన్లీ ఫోన్లు పట్టుకుని రీల్స్ చూసుకుంటే జీవితం గడిచిపోయింది అనుకుంటున్నారు. వాట్ ఈస్ షోయింగ్ ఇన్ సోషల్ మీడియా ఇస్ నాట్ కరెక్ట్. ఇలాంటి చెప్పడానికి నేను వెళ్తున్నాను అనమాట. ఐ నెవర్ సే అబౌట్ ఎనీ రిలీజియన్ టాపిక్ కూడా తీసుకురాను. చెప్తాను, నేను దేవుణ్ణి నమ్ముతున్నారా, మీరు ఒక దేవుణ్ణి నమ్మండి, ఏ మతమైనా అది మీ ఇష్టం, బట్ ఒకరిని ఫాలో అవ్వండి తప్పకుండా. ఎందుకంటే మనకు ఒక భయము, ఒక రెస్పెక్ట్ ఉండాలి. ఇవన్నీ ఏ మతమైనా మనకు మంచిగా నేర్పిస్తుందండి. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవ్వరు ఏ మతం వాళ్ళు దాంట్లో బుక్లో కూడా మీరు గొడవలు వేసుకోండి, మీరు పంచాయతీలు పెట్టుకోండి, మీరు అన్యాయాలు చేయండి, దోపిడీలు చేయండి, ఇలాంటి ఎక్కడా లేదు. సో నేను ఒకటే చెప్తాను, ఏదైనా ఫాలో అవ్వండి మీరు, బట్ ఫాలో అవ్వకుండా మాత్రం బిహేవ్ చేయండి. రైట్. అంటే మీరు స్కిప్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. మీ బాయ్ ఫ్రెండ్ గురించి అడిగితే బాయ్ ఫ్రెండ్ ఏం లేదు, నా వర్కే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పారు, కానీ ఇప్పుడు నిజం చెప్పండి. నో అండి, అలాంటి నా లైఫ్లో లేదు. ఎందుకంటారు మరి?
అంటే పెళ్లి సంబంధాలు మీరు చెప్పారు, వావ్ నైస్, బాగా వస్తున్నాయి పెళ్లి సంబంధాలు, మా నాన్నగారు చాలా ఇదిగా ఉంటారు కాబట్టి ఆయన అమ్మాయి అని చెప్పేసి వస్తున్నాయి. బట్ వాట్ దే ఆర్ థింకింగ్, ఫ్యూచర్లో నా సైడ్ నుంచి ఏమైనా సంపాదన ఉంటుందేమో, ఫ్యూచర్లో నేనేమైనా మీ సైడ్ నుంచి వెళ్ళి వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఉంటుంది కదా ఎవరికైనా, ఇప్పటికి ఎంత పేరు ఉందంటే మనం హాస్పిటల్ పెడితే సంపాదించగలం. నేను ఓపెన్ గా కలిసినప్పుడు నో, నా వల్ల రూపాయి ఇన్కమ్ ఉండదు, ఫ్యూచర్ లో మీరే పెట్టాల్సి వస్తుంది. సో మీరు ఫ్రాంక్ గా చెప్పేస్తున్నారు. నేను చెప్పేస్తాను, నేను సర్వీస్ యాక్టివిటీస్ లోనే గడుపుతూ ఉంటా. ఇప్పుడు నేనున్నాను, నాకు ఎవరి రెస్ట్రిక్షన్స్ లేవు. నేను ఒక మీటింగ్ లో స్టేజ్ మీద ఎంతమందిలో అయినా వెళ్ళి కూర్చుంటాను. పెళ్ళయింది అనుకోండి, నేను ఒకరికి ఇప్పుడు మా అమ్మ నాన్న నన్ను నమ్ముతారు, రేపు ఓకే హస్బెండ్ నమ్ముతారు, హస్బెండ్ ఇంట్లో నమ్ముతారు, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చూడండి ఆ అమ్మాయి ఎలా చేస్తుందో మీకు కూడలే ఆ మాటలు. సో నా లైఫ్లో నేను నమ్మేది ఏంటంటే ఒక 2-3 స్టెప్స్ ముందుకు వచ్చాను. అగైన్ నేను జీరోకి వెళ్ళకూడదు, నా సపోర్ట్ చేసే పర్సన్ నన్ను ముందుకు తీసుకెళ్ళాలి. రైట్. చూడండి, నూరి గారిని చేసుకోవాలంటే తనకి సపోర్ట్ చేసే వ్యక్తి అయితే తను పక్కగా చేసుకోవడానికి రెడీగా ఉన్నా అని చెప్పేసి స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. సో మీకు కూడా అలాంటి ఆలోచనలు ఉంటే నూరిని గారిని అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ ప్రపోజల్స్ వచ్చేస్తున్నాయా? సో అంటే మీకు బాగా అదే గుర్తుండిపోయిన ఇన్స్టాగ్రామ్ ప్రపోజల్ ఏంటి? ఏం లేదండి బాబు, ఒకళ్ళిద్దరైతే కంటిన్యూస్ కామెంట్స్ రూపంలో కూడా పెట్టేస్తున్నారు. అవునా? ఇలా ఒకటి చెప్పండి. ఐ లవ్ యూ అని చెప్పేసి అంతే, అంటే ఇంకేం చెప్తున్నారు? మ్యాటర్ మీకోసం ఏమైనా చేస్తాం, అలాంటి ఇన్స్టాగ్రామ్ లో మీలాంటి వైఫ్ వస్తే బాగుంటుంది, అలాంటి వీ కాంట్ టేక్ ఇట్ ఎస్ సీరియస్. కొంతమంది అయితే డైరెక్ట్ క్లినిక్ నెంబర్ కాల్ చేసి నాన్నగారి నెంబర్ ఇవ్వమంటారు, మా స్టాఫ్ చూసుకుంటారు, అది నాన్నగారు నాకు బయోడేటా అలా పంపించడం అవన్నీ జరుగుతున్నాయి. క్యాజువల్ కదా, ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి. అయితే దాంట్లో ఎంజాయ్మెంట్ ఏముంది, ఏమో తెలుస్తుంది. ఇంతమంది రిజెక్ట్ చేసినా నేను ఇంతమంది రిజెక్టెడ్ లిస్ట్ లో మీరు ఉన్నారా అని ఫీల్ అవుతున్నారు. నేను రిజెక్ట్ చేస్తున్నానా, నన్ను వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. రైట్. అండ్ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, మీరు హిజాబ్ వేసుకున్నప్పటి నుంచి వెళ్ళి మీ మీద కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ అయిపోయాయి. మీరు ప్రత్యేకంగా అంటే ఒక్క దానికి మీరు సపోర్ట్ చేస్తున్నట్టు, మిగతా వాటిని కావాలని జనాల్లోకి ఆదిన్నే తీసుకెళ్తున్నట్టు మరి చాలా మంది కామెంట్ చేస్తున్నారు, చాలా మంది అంటున్నారు కూడా. మరి ఏమంటారు దీనికి? అనేది వేరు, యు నో అబౌట్ మీ, నేను ఎలా ఉంటాను. సో రీసెంట్ గా నేను ఒక పోస్ట్ కూడా చూసా, సమీరా గారిది, సనా గారి కోడలు. ఆవిడ కూడా హిజాబ్ ఆవిడ ఎన్నో వీడియోస్ చేసేవాళ్ళు, పెళ్లి టైం నుంచి బాబు పుట్టాక అన్నీ చూపించేవారు, ఎవ్రీబడి సపోర్టెడ్. రీసెంట్లీ ఆవిడ హిజాబ్ వేసుకుని వీడియో చేసిన దానికి ఎంతో బ్యాడ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్. పాపం ఆవిడ ఏడుస్తూ, నేను ఏం తప్పు చేశానండి, ప్రతిదానికి నేను ఇంత బాగున్నాను కదండి, నా మతం ఇప్పుడు తప్ప. ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకున్నారు, మీ తెలుగు దాంట్లో ఉంది, కుంకుమ పెట్టుకుంటారు, మీరు పసుపు రాసుకుంటారు, అలా హిజాబ్ అన్నది మాకు ఇస్లాంలో ఉంది, వేసుకున్నాను అంతే కదండి, నేనేమన్నా ప్రమోట్ చేశానా, ఏం చేయలేదు. కానీ ఆవిడ బాధపడుతున్నారు. సో ఏమవుతుందంటే ఒక నెగిటివ్ వేకి తీసుకెళ్తుంది ఈ డ్రెస్సింగ్ అన్నది. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో డ్రెస్సింగ్ గురించి పట్టింపులు లేవు, ఏం లేవు, లాంగ్వేజెస్ కానీ ఏదైనా సరే. సో హిజాబ్ వేసుకుంటే తప్పేంటి? ఇప్పుడు నార్త్ సైడ్ ఉంది, నార్త్ సైడ్ ఇలా వాళ్ళని తప్పు పట్టరు ఎందుకు? ఓన్లీ ముస్లిమ్స్ని ఎందుకు తప్పు పడతారు? ఇప్పుడు బట్టలు ఇప్ప తీసుకుంటే రేప్స్ బాగా జరిగిపోతున్నాయి, మాకేం ఆగట్లేదు, ఇలాంటి మాటలు వస్తాయి. బట్టలు ఫుల్ కవర్ చేసుకున్నా మీకు ప్రాబ్లమేనా? ఎగ్జాక్ట్లీ. మనం చూసినట్టయితే ఒక ప్లేస్ లో 8 years అమ్మాయిని, చిన్న పిల్లల్ని, మళ్ళీ వాళ్ళు 13-14 years ఉన్న అంత 8 years అమ్మాయిని రేప్ చేయగలిగే ఏజ్ వాళ్ళదా? అండ్ 8 years అమ్మాయిలో వీళ్ళు అసలు ఏం చూసారు? పెట్టండి 6 months అమ్మాయిని కూడా, 6 months బేబీ. అసలు అవన్నీ ఆలోచిస్తుంటే మీరు అంత చెడిపోయారా అనిపిస్తుంది. అంటే నేను ఒకటే, వాళ్ళ మైండ్ డీవియేషన్కి ఏమి కారణాలు? ఒకటి పేరెంట్స్, ఇప్పుడున్న మొబైల్స్, ఫ్రెండ్స్, ఇవే కదండి. సో అవన్నీ నేను కొంచెమైనా ఇది చేయాలని ఆలోచిస్తున్నా. సో ఈ హిజాబ్ అంటారా, ఇప్పుడు ఫుల్గా నేను ఇలా చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు. మీ రేప్స్ కేసెస్లో ముస్లిమ్స్ మీద ఎన్ని రేప్స్ జరిగాయి, మామూలు అదర్ కమ్యూనిటీస్ మీద చూడండి, ముస్లిమ్స్ రేట్ చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ ఉంది. సో అదొకటి, ఫుల్ కవర్ చేసుకోవడం వల్ల మనకే కదండి. ఇప్పుడు నాకు అనిపిస్తుంటుంది, కొంతమంది జెంట్స్ కామెంట్స్ పెడతారు, నువ్వు నెత్తి మీద గుడ్డ తీసి మాట్లాడు, నెత్తి మీద తీసి, అంటే ఏంద్రా నీకు ఒక అమ్మాయిని చూడాలని అంత ఇది ఉందా? నువ్వు అంత చీప్ క్యారెక్టర్వా అనిపిస్తుందా లేదా? ఇప్పుడు నేను పెట్టుకుని మాట్లాడడం వల్ల నీకు తప్పు. నువ్వు అంత ఇదిగా నీ మతాన్ని ఫాలో అయ్యేవాడివైతే పంచి కడుతున్నావా? నువ్వెందుకు వెస్ట్రన్ కల్చర్ ఫాలో అవుతున్నావు? నువ్వు వేసుకునేది వెస్ట్రన్ కల్చర్. నీ వైఫ్ చూడీదార్ ఈజ్ నాట్ ఏ హిందూ డ్రెస్.
ముస్లిమ్స్దే అది. మీ వైఫ్ చూడిదార్లో ఉంటుంది, నువ్వు చూస్తే వెస్ట్రన్ డ్రెస్లో ఉంటావు, నీ పిల్లలు చూస్తే ఫ్రాకుల్లో ఉంటారు. ఇవన్నీ ఏంటి ఈజీగా నువ్వు అనేస్తున్నావు. వేరే మహిళలను అయితే నువ్వు స్కార్ఫ్ తీసి మాట్లాడచ్చి నీ ఇంట్లో నీ భార్యకు చెప్పు చూడిదార్ చెయ్యొద్దు, నువ్వు పద్ధతిగా హిందూస్ ఇంతకుముందు ఎలా కట్టుకునే వాళ్ళు అలా మడి కట్టుకుని ఉండు. నువ్వు చెప్పగలవా? ముఖం మీద కొట్టింది ఈ రోజు పెళ్ళావు, నా కంఫర్ట్ నా నైటీ నేను వేసుకుంటా అనేది. ఇవి తీపించండి మీరు దమ్ముంటే. కామెంట్స్ నెగిటివ్ చేయడం కామన్, తన దగ్గరకు వచ్చేసరికి తెలుస్తుంది అనమాట. వాడిని దెబ్బ తగిలినప్పుడు తెలుస్తుంది. నాకు కామెంట్ పెట్టే ఎవడైనా సరే పంచకట్లు అయితే ఉండట్లేదబ్బా, వెస్టర్న్ వేసుకుంటున్నాడు అన్ని చేస్తున్నాడు, నాకు మాత్రం నా ఇస్లాం నుంచి దూరం అవ్వమంటాడు. తను దూరం అయ్యాడు కాబట్టి తను హిందుత్వం నుంచి, అంతే కదా. అంటే ఇప్పుడు మీ మీద ఇంత నెగిటివిటీ వస్తుంది, ఇంత నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, అసలు మీరు ఇవన్నిటిని మీరు అసలు ఎలా తట్టుకుంటున్నారు? నేను సుస్మిత గారు ఉన్నారు కదా యాక్ట్రెస్, సుస్మిత సేన్ గారు, ఆవిడ చాలా ఇన్స్పిరేషన్ వర్డ్స్ చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు కదా, ఎవ్రీ టైం. వై? బికాజ్ నేను ఇలాంటి చాలా మంది ఇన్స్పిరేషన్ మనకు ఎవరో ఒకళ్ళు ఉంటారు, అందరినీ ఫాలో అవుతూ ఉంటా. తను ఒక మాట చెప్పింది, ఒక ప్లేట్ ఫుడ్ చెత్త చదారం గలీజ్ స్మెల్ అన్నీ తీసుకొచ్చి నీ ముందు పెడతారు, తినమంటారు, నువ్వు తింటావా? లేదు కదా. ఎవడో ఏదేదో చెప్తున్నాడు, అది నీకు చెప్పినట్ట, నువ్వు హార్ట్కి ఎందుకు తీసుకుంటున్నావు? మరి నువ్వు హార్ట్కి ఎందుకు తీసుకుంటున్నావు? అది నీ ఇష్టం. నువ్వు తినకూడదు అనుకున్నావు చచ్చాతారమైన ఫుడ్, నువ్వు హార్ట్కి తీసుకోకు. వాళ్ళు ఎవరినో అనుకుంటున్నారు, యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అంతే కదా. నేను అంతే. వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే అంత దూరమే ఆలోచించగలదు, వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంతే ఉంది, వాళ్ళు అంతే. రైట్. అంటే ఇప్పుడు ఇస్లామిక్ని మీరు బాగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఏంటంటే ఈ వైద్యం రూపంలో, ఈ హిజాబ్ వేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా ప్రజల్ని మోటివేట్ చేయడానికి ఇది ఒక లైన్లా ఎంచుకున్నారని కూడా చాలా వరకు కామెంట్స్ వస్తున్నాయి. నేను ఒకటి చెప్తాను, మొన్న కేపాల్ గారి ఇంటర్వ్యూ చూశాను. కేపాల్ గారు ఎంతగా ప్రజల్ని ఇది చేశారో అప్పట్లో, ఇప్పుడు కాదు, తెలుసు కదా. తన కోసం ఆయన చెప్పిన అన్ని నిజాలు, ఎన్నో దేశాలు వెయిట్ చేశాయి, ఆయనకు ఫ్లైట్లు ఉన్నాయి, అన్ని నిజాలు. ఆయన ఒకటే మాట అన్నాడు, నేను ఎప్పుడైనా నోరు తెరిచి నువ్వు కూర్చున్నావు బాబు ఇంటర్వ్యూలో ప్రజలకి క్రైస్తవ మతంలోకి వచ్చేయండి నేను ఎప్పుడైనా చెప్పానా? చెప్పలేదు. ఆయన ఒకే మాట అన్నాడు. ఇప్పుడు నేను అంతే. నేను ఎవరిని, నా దగ్గర హిందూ పేషెంట్ వచ్చినా ముస్లిం పేషెంట్ వచ్చినా ఎవరిని నేను డిఫరెన్స్గా ట్రీట్ చేయను, నేను నార్మల్గానే బిహేవ్ చేస్తాను. జస్ట్ నా డ్రెస్సింగ్ వల్ల మారిపోతారంటే నేనేమి ఇది చేయలేను, అది వాళ్ళ మైండ్కే వదిలేస్తున్నా. ఇప్పుడు నా ముందు వెస్ట్రన్ డ్రెస్ వేసుకొచ్చింది ఒక అమ్మాయి, వెస్ట్రన్ డ్రెస్ వేసుకొచ్చింది, నేను ఆ అమ్మాయిలా మారిపోతానా? వెస్ట్రన్గా అయిపోతానా? అవ్వను కదా. ఎవరిది వాళ్ళకే ఉంటుంది. సో ఒకటైతే కరెక్ట్గా చెప్తానండి, నీ రిలీజియన్ మీద నీకు గ్రిప్ నమ్మకం ఉంటే ఎదుటోడు మారిస్తే మారిపోతావా? ఒక రీసెంట్గా కూడా చూశాను, చాలా మంది ఈ మధ్య స్టార్ట్ చేశారు, క్రిస్టియన్స్ వెళ్ళి మార్చేస్తున్నారు, ముస్లిమ్స్ వెళ్ళి మార్చేస్తున్నారు. అంటే క్రిస్టియన్ ఎవ్రీ సండే బైబిల్ పట్టుకుని పోతాడు, ముస్లిమ్స్ ఎంత ఎదవైనా సరే ఫ్రైడే నమాజ్ చేస్తాడు, అట్లీస్ట్ నమాజ్ ఆ టైంలో చెప్పే మంచి మాటలు వింటాడు, వాళ్ళకు కొంచెం గ్రిప్ ఉంది. నేను అదే చెప్తున్నా, గీత నేను చదివినట్టు ఎవరు చూడలేదు, నా ఫ్రెండ్స్ చదివినట్టు కూడా నేను చూడలే. నా దగ్గర గీత ఉంది, బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది, 3 ఉన్నాయి నా దగ్గర. ఏదైనా ఎవరైనా పాయింట్ చెప్పినప్పుడు ఓపెన్ చేసి చూస్తాను. ఈ మధ్య ఈ క్వశ్చనింగ్స్ వల్ల ఎక్కువ ఇదైపోతున్నాను నేను. సో 3 తీసి చదువుతున్నారు. ఇప్పుడు గీత కూడా చదువుతున్నారు మీరు? గీత చదువుతాను, నేను చూస్తాను వాళ్ళు చెప్పిన పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా. నాకు ఒకటే తెలిసింది, 3 మతాల్లో కూడా ఎక్కడా పక్క మతాన్ని కించపరచు అని లేదు, ఎక్కడా లేదనమాట. ఎప్పుడైనా సరే నీ తల్లికి నువ్వు రెస్పెక్ట్, నా తల్లికి నేను రెస్పెక్ట్, అంతే. ఒక ఆయన అయితే అలా ఇలా మాట్లాడేయడము, మతాన్ని తక్కువ చేసి మాట్లాడేసి ఆ మతం వాళ్ళు వెళ్ళి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు, నీ మతం అంత వీకా, నువ్వు టెంప్ట్ అయి పడిపోతావా? ఇప్పుడు నేను వచ్చి మీకు చెప్తాను, సిరి మా చిరంజీవి తోపు అది ఇది అంటే అప్పుడు మీకు అరే మా ప్రభాస్కి ఎందుకు తక్కువ? అదే మీరు పోరాడాలి. వై? బికాస్ యు నో ద మ్యాటర్ అబౌట్ ప్రభాస్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ అలా జరగట్లేదే. అంటే ఏంటి, మనం వీక్గా ఉన్నాం, మనం వీక్ ఉన్నప్పుడు ఎదుటోడు మనల్ని ఆటోమేటిక్గా ఇది చేసుకోగలడు. మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేయాలి, కానీ ఎదుటోడిని బ్లేమ్ చేయడం ఎప్పుడైనా తప్పు కదా. నీకు మార్క్స్ రాకపోతే నువ్వు చదువుకో, ఎదుటోడికి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయని ఎందుకు ఏడుస్తావు? రైట్, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పటివరకు ఇదంతా కూడా మీకు మీ పర్సనల్ లైఫ్లో జరుగుతున్న విషయాలు. అండ్ నూరి గారు 2029 ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, సో దానికోసమే ఇదంతా అని చెప్పేసి కూడా మరి అంటున్నారు. మరి నిజంగానే
చూసినట్టయితే మరి గతంలో మీరు చేసిన పనులు మరి మామూలుగా లేవు. ఇన్ని అంటే నారా లోకేష్ గారి కోసం మాట్లాడడమే కానీ చాలామంది అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంటే ప్రభుత్వం చేంజ్ అయిపోయింది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా వరకు నేను ఇంటర్వ్యూస్ కొన్ని చూశాను, మీరు మాట్లాడారు. అండ్ ఇప్పుడు చూస్తేనేమో వాళ్ళకి మాట్లాడి ఇప్పుడు వచ్చేసి వేరే పార్టీలో ఉన్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? నూరి గారు ఏమన్నా డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నారు? పాలిటిక్స్ అనేది నా జీవితంలో ఉండాలి అని నేను ఎప్పుడూ అనుకున్నా. ఎందుకంటే నేను ఎప్పుడూ నా దేశం నా సొసైటీ అనుకునేది. పొలిటీషియన్స్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది మనం ఏదైనా మార్పు తీసుకురావాలి అనుకున్నప్పుడు. సో మా తాతయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్, నేను పాలిటిక్స్లోకి వెళ్ళాలి, నేను ఉండాలి అనుకున్నాను అంతే. బట్ ఎవ్రీ టైం ఒకటే భయం, పాలిటిక్స్లోకి వెళ్ళాలంటే నేను ఒక ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి, అదే మనీ, అది నా దగ్గర లేదు. అది నా ఇప్పుడున్న దాంట్లో అయితే కోట్లే కదా ఖర్చు పెట్టాల్సింది. మరి ఆ మీరేమో 10 రూపాయలు తీసుకుంటున్నారు, అది నా దగ్గర లేదు ఫస్ట్ నుంచి నాకు తెలుసు. సో చాలా మంది నన్ను అడిగారు 2024 సీటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు అది అని. నేను ఓపెన్ గా చెప్పున్నా 2-3 years ముందు నుంచి నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎక్స్పెక్ట్ చేయలేను, అదే జరిగింది. నేను చాలా మంది నన్ను టీడీపీ అనుకున్నారు ఫస్ట్. మరి మీ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను గవర్నమెంట్ ఏమేం చేయలేదో దాన్ని పాయింట్అవుట్ చేశాను. ఐఎమ్ నాట్ యాంటీ వైసీపీ, ఐఎమ్ నాట్ యాంటీ జనసేన, ఐఎమ్ నాట్ యాంటీ సిబిఎన్, ఎవరికి నేను యాంటీ కాదు. నేను జనాల తరపున మాట్లాడేది, సొసైటీ నా ధైర్యము. సో నేను ఒకటే, గవర్నమెంట్ ఒకటి చేస్తానన్నప్పుడు ఫామ్ అయినప్పుడు నువ్వు ఆ పథకాలు ఎందుకు చెయ్యవు? నిన్ను నమ్మి ఓటేశారు, యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీగా నువ్వు చెయ్యాలి. అది నేను ఓటేశానబ్బా, నాకు హక్కు ఉంది అడిగేది. మీరు జగన్ గారిని అడిగినవి నేను చూసాను, చాలా వరకు అడిగారు. అవి చూసినప్పుడు ఈ టీడీపీ వాళ్ళు నన్ను హోస్టింగ్స్ కి పిలిచారు, లోకేష్ గారితో 2-3 ప్రోగ్రామ్స్ చేశారు. అందరు ఇంకా నూరి టీడీపీలో ఎక్కడికో వెళ్ళిపోయావు, నీకు పోస్ట్ అది ఇది ఏదేదో మాట్లాడారు. 2 days వాళ్ళు బీజేపీతో ఎప్పుడైతే కలిశారు మా నాన్నగారు నో అనేసారు. ఎందుకు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం, మీరు ప్రజల పక్షాన మాట్లాడతారు, బీజేపీ ఉంటే ప్రాబ్లం ఏంటి మీకు? వై? బికాజ్ నేను నమ్మేది ఒకటే, బీజేపీ వల్లే మత కలహాలు వస్తున్నాయి జనాల్లో. పక్కా మీరు చెప్తున్నారా? అంటే బీజేపీ నేను నమ్మేది అని క్లియర్ గా చెప్పాను నేను. అందుకే మీరు నమ్ముతుంది మాత్రం బీజేపీ వల్లే దేశంలో మత కలహాలు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. మీరు ఏమన్నా ప్రూవ్ చేయగలుగుతారా మరి? అంటే పెద్ద నేషనల్ మీడియాలే ప్రూవ్ చేయలేరు. ఇప్పుడు ఎన్నో గొడవలు జరుగుతున్నాయి, ఆ గొడవలు అక్కడ వరకు ఆగకుండా ముందుకు వెళ్తున్నాయంటే అక్కడ పొలిటీషియన్ సపోర్ట్ చేస్తేనే అవుతాయి. అలాంటిది బీజేపీ రావడం వల్ల చాలా మత కలహాలు రేగాయి, చాలా ఇదిగా అయ్యాయి. చాలా నేషనల్ టాపిక్స్ డీవియేట్ చేయడానికి నేను చెప్తున్నాను. నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఇలాంటి కట్ చేసేస్తారు, కట్ చేసేసి ఏదైతే నెగిటివ్ చేస్తానో అవి రీల్స్ చేసేసి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. నేను మంచిగా చెప్పా, రామాయణం నేను చూశాను, విన్నాను, నాకు చాలా ఇష్టం, ద గ్రేట్ రామాయణం, రాముడు నాన్న మాట కోసం అంతా చేశారు. దాని నెక్స్ట్ మూమెంట్ నేను చెప్పాను ఏదో సంథింగ్, అది చేశారు కాంట్రవర్సీ, దీన్ని వదిలేశారు. మీరు రామాయణం చూసింది చదివింది వదిలేశారు, రామాయణాన్ని నేను పొగిడింది వదిలేస్తారు, కాంట్రవర్సీ చేసిందే నేను నమ్ముతారు. నేషనల్ మీడియాలో చాలా టాపిక్స్ ఉన్నాయండి. మీకు తెలుసు మీడియాని ఎంతలా పొలిటీషియన్స్ కొనుక్కొని వాడుకుంటున్నారో కూడా తెలుసు. ఇప్పుడు మోడీ గారు కూర్చుంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వేరే వాళ్ళు కూర్చుంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇవి కూడా చూడండి, మీరు కంపేర్ చేసి చూసుకోండి. నేను చెప్తున్నానని కాదు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు బీజేపీ వల్లనే మత కలహాలు వస్తున్నాయంటే 2 times ఛాన్స్ ఇచ్చారు బీజేపీకి కేంద్రంలో, సెంట్రల్లో. అండ్ ఈసారి కూడా మరి ఆయన గెలిచారు కదా, మరి జనాలు ఇది నమ్ముతున్నారా నమ్మట్లేదా? మరి జనాలకు అవన్నీ ఎందుకు అవసరం అండి? జనాలకు ఏం కావాలి? ఆ టైంకి డబ్బు బిర్యానీ పొట్లాలు ఇచ్చామా? ఇప్పుడున్నది మన కులం వాడు నుంచున్నాడా, మన మతం వాడు నుంచున్నాడా? జనాలు కరెక్ట్గా ఓటింగ్స్ వేస్తున్నారు అనుకుంటున్నారా? ఎన్ని దొంగోట్లు పడలేదండి, ఎన్ని దొంగోట్లు పడలేదు. బూత్ మేనేజర్స్గా ఉన్నోళ్ళు, మేడం నేనే 15 ఓట్లు వేసా, నేనే 20 ఓట్లు, ఇలాగే నాకు ఓపెన్గా చెప్తారు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్, అందరికీ తెలిసింది. ఎన్నో దొంగ ఓట్లు పడుతూ ఉంటాయి, అది కామన్ అక్కడ జరిగేది. సిస్టమ్ కరెక్ట్గా లేదు, ఈవీఎంస్ వచ్చాక ఇంకా ఇదైంది, ఇది ఎవరు క్వశ్చన్ చెయ్యరు. బట్ ఇవన్నీ కరెక్ట్గా లేదు, మన దాంట్లో ఓటింగ్స్ కూడా కరెక్ట్గా జరగట్లేదు, ఇలాంటి ఏ టాపిక్స్ రైజ్ చేయరు. రైట్. అంటే ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే ఏపీలో, ముఖ్యంగా నేను ఏపీ గురించి మాట్లాడుతున్నా, ఏంటంటే ఏపీలో ఈసారి జరిగిన ఎలక్షన్స్లో ఈవీఎం మిషన్స్ ద్వారా దాదాపు ఒక 90,000 80,000 దొంగ ఓట్లు పడ్డాయని చెప్పేసి ఒకటైతే బయటకు వచ్చింది. అది న్యూస్లో కానీ మనకు సోషల్ మీడియాలో ఎక్కడైనా మనం చూసుకోవచ్చు. మీరు చెప్పేది కూడా ఇదే చెప్తున్నారు, దొంగ ఓట్లు పడుతున్నాయని చెప్పేసి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు,
దొంగ ఓట్లో ఈవీఎం మిషన్స్ వల్ల తప్పుడు ఓట్లు పడుతున్నాయి, చాలా వరకు ట్యాంపరింగ్ జరుగుతుందని చెప్తున్నారు. ఏంటి అసలు మరి దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? మరి నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు క్లియర్ కట్గా ఉంది, ఈ బూత్లో ఇన్ని ఓట్స్ వచ్చి పడ్డాయి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. రిజల్ట్ రోజు దానికన్నా ఒక 20,000-30,000 ఓట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనమేమో చూడండి, మొన్న ఆంధ్రప్రదేశ్లో 46 lakhs ఓట్స్ ఎక్కువ వచ్చాయి కన్నా. 46 lakhs ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా? మాట్లాడరు. ఇలాంటప్పుడు ఇలాంటి మీడియా ఫోకస్ చేయరు. వాళ్ళెవరికో కొడుకు పుట్టాడు, వాళ్ళ కుక్క ఇక్కడ పోయింది, వాళ్ళ కుక్క భలే సూపర్గా ఉంది, ఇలాంటి టాపిక్స్ మాట్లాడమంటే మాట్లాడతారు. ఇలాంటివి కూడా ఏమవుతుంది, ఈ మీడియా ఎలక్షన్స్ ఇవి మాట్లాడమన్నా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తే వాళ్ళు, ఈ పార్టీకి సపోర్ట్, ఈ మీడియాస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ రేస్ చేయరు. ఇప్పుడు మీరు చూడండి, ఏపీ స్టేట్లో గొప్పగా చెప్తున్నారు, బీజేపీ ఎన్ని నుంచి ఉందో 8కి 8 వచ్చాయి, 21కి 21 వచ్చాయి. ఐ రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కష్టపడ్డారు, నో అనట్లేదు. ఆయనతో పాటు ఆ 20 మంది కూడా అంతే పాపులర్, కష్టపడ్డ మనుషుల. కొంతమందికి గ్లాస్ అంటే కూడా వద్దు, ఫిల్మ్ స్టార్ అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. బీజేపీ వాళ్ళు అసలు తిరగను కూడా తిరగరు ఆ ఏరియాస్లో. ఫ్రాంక్గా చెప్తాను నేను. ఎలా గెలిచారు? ఇప్పుడు 60 మార్క్స్ వచ్చిన పిల్లాడికి 100 మార్కులు తీసుకురావడం పెద్ద కష్టమా? లేదు. 10 మార్కులు వచ్చినోడికి 100 మార్కులు వచ్చాయంటే మీరు నమ్ముతారా? నేను నమ్మాలా? హార్డ్ వర్క్ చేశాడేమో. ఎంత హార్డ్ వర్క్! ఇప్పుడు మనం ముందు చూసేవాళ్ళం, 7th పాస్ అయ్యాక 8th 9th లేకుండా 10th రాయొచ్చు ఎగ్జామ్. అవును. నర్సరీ వాడు రాస్తాడా? రాయగలడా? లేదు. అసలు చాలా చోట్ల చాలా ఇలా జరిగాయి. బీజేపీ అంటే ఆంధ్రాలో ఇప్పటివరకు ఒక సీట్ కూడా గెలవంది, ఒకేసారి గెలిచింది. ఎలా మరి? అదే అసలు చాలా వరకు బీజేపీని పక్కన పెట్టిన రాష్ట్రం అది. మనం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తిట్టారు, చంద్రబాబు నాయుడుని తిట్టారు, వాళ్ళు కలిసారు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను కదండి, పొలిటీషియన్స్ అందరూ వాళ్ళ కోసం చేసుకుంటున్నారు, మనకు ఓవరాల్గా చూపిస్తారు, మనం దేశ భవిష్యత్తు కోసం చేస్తున్నాం, ప్రజల కోసం చేస్తున్నాం అని చెప్పేసి. మరి అప్పుడు మీరుంది కూడా టీడీపీ పార్టీనే కదా, మరి అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? నేను పార్టీలో లేను, నేను పార్టీ కండువానే వేసుకోలేదండి టీడీపీ పార్టీది. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు? నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పార్టీ కండువా వేసుకోలేదు. ఎప్పటి వరకు బీజేపీతో టీడీపీ కలిసే వరకు నేను వేసుకోలే. అంటే మీకు అయితే ఐడియా అంటే ఒక ఆలోచన ఉండే టీడీపీలోకి వెళ్ళాలి అన్న ఆలోచన ఉండే. బీజేపీ కలవకపోయి ఉంటే నేను టీడీపీకి సపోర్ట్ చేసిన. ఎందుకంటే లాస్ట్ టైం రిజర్వేషన్స్ దగ్గర కొన్ని చోట్ల బీజేపీకి సపోర్ట్ చేస్తూ జగన్ గారు ముస్లిమ్స్కి కొన్ని చోట్ల యాంటీ అయ్యారు. నాకు ఈ పార్టీ ఆ పార్టీ కాదండి, ప్రజలకి మంచి ఏ పార్టీ చేస్తే ఆ పార్టీలో ఉంటా నేను. మరి ఇప్పుడు నమ్ముతున్నారు? నేను ఇప్పుడు ఒకటే చెప్తాను, నాకు పార్టీలతో సంబంధం లేదు, నాకు ప్రజలకు మంచి జరగాలి అంతే. అయితే సరే, ఇప్పుడు మీరు అన్నదే చూద్దాం. గత 5 సంవత్సరాలుగా వైసీపీ పార్టీ ఏపీలో ఉంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. అలాంటిది అప్పుడు మీరే క్వశ్చన్ చేశారు, అసలు జగన్ మా అమ్మాయి ఏం చేశారు, మా జగన్ అన్న ఏం చేశాడు, మా ప్రజలకు ఏం చేశాడు అని కొన్ని క్వశ్చన్స్ మీరు రేజ్ చేశారు. ఇప్పుడు మీరు మళ్ళీ అదే వైసీపీలో వెళ్ళి జాయిన్ అయ్యి జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి మీరు? నేనేం చెప్పాలనుకోవట్లేదు, నేను ఒకటే చెప్తాను. నేను 1 year తర్వాత క్వశ్చనింగ్ స్టార్ట్ చేశా, వాళ్ళ పరిపాలన ఎలా ఉందో చూసి. బట్ నేను ఆ ఒక్క పాయింట్ అయితే నేను ఎప్పుడు చెప్తా, 2 years కోవిడ్లో ఎలా ఉన్నా సరే అక్కడ మెయింటైన్ చేశారు ఆయన. ఒక్కసారి ఆలోచిద్దాం. నేను ఈ పాయింట్ ఎప్పుడో చెప్పాను, నేను వైసీపీ జాయిన్ అవ్వక ముందు కూడా చెప్పాను. కోవిడ్ వచ్చినా సరే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి కానీ ఎక్కడైనా సరే డబ్బులు రాకుండా ఏదన్నా కష్టపెట్టారా? లేదు కదా. సో ఏదేదో మందు బ్రాండ్లు వచ్చాయి, అదేదో చెప్తారు. బట్ అదేంటి 2017లో టీడీపీ హయాం వాళ్ళే ఓకే చేశారు ఆ బ్రాండ్స్ నేమ్స్, అందుకే కంటిన్యూ అయ్యాయి 2019లో అని చెప్పి అదొక టాక్ ఉంది. సో రియాలిటీస్ అయితే ఎవరికి ఏది బయట. మరి కుంభకోణాలన్నీ ఇప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అన్ని కుంభకోణాల మీద శ్వేతపత్రాలు అయితే రిలీజ్ చేస్తున్నారు. ఒక్కదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ చేయలేదు, అసలు అసెంబ్లీకి రాలేదు కదా. ఇప్పుడు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకొని 151 సీట్ల నుంచి వెళ్ళి 11 సీట్లకి పడేశారు అక్కడ ప్రభుత్వం మారాలని. ఎందుకు మరి ఈసారి నేను ఒకటి చెప్తాను, అదే పాయింట్ చెప్తున్నాను. జనాలు డమ్ ఫెలోస్, కులాల మతాలు చూసి ఓట్లేసారు. బిర్యానీ పొట్లాలు కకృతి పడే వాళ్ళు చాలా మంది, 90%. అలాంటి వాళ్ళు ఓట్లేసి 11 సీట్లే వచ్చాయంటే మీరు నమ్ముతారా? ఏ పార్టీ డబ్బులు ఇవ్వకుండా చేయలేదు. నేను ఇది రాసిస్తాను, ఎవరో ఆత్మాభిమానం ఉన్నోళ్ళు డబ్బులు తీసుకోలే, ప్రతి పార్టీ డబ్బులు ఇచ్చింది. మీకు తెలుసు, నాకు తెలుసు. సొసైటీలో జనాలు ఎలా నమ్ముతారంటే ఓటు వేయాలంటే డబ్బులు వేయాలి, అప్పుడే మనం ఓటు. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి డబ్బులు ఇవ్వలేదు, టీడీపీ పార్టీ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చారు. లేదు, అలా నేను చెప్పనే, అన్ని పార్టీస్ ఇచ్చే డబ్బులు. పార్టీస్ అంటే వాళ్ళ లోకల్ ఎమ్మెల్యేస్ అవన్నీ జరిగేవే, మీకు నాకు తెలుసు. బట్ నేనేంటంటే ఓపెన్ గా చెప్తున్నా, బయట వాళ్ళు ఓపెన్ గా చెప్పరు, అదే ప్రాబ్లం అన్నమాట. సో అన్నీ జరిగాయి.
ఎంతగా ఉన్నారు వాళ్ళ ఫాలోవర్స్, మీరే ఇప్పుడు చూస్తున్నారు. అంతగా నమ్మి ఆయన కోసం ఇది ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉండి ఏదేదో చేశారు. అంతమంది కలిసి ఓన్లీ 11 సీట్సే గెలిపించారంటే మీరు నమ్ముతారా? మార్పు కోరుకున్నారు, అందుకే 11 సీట్స్కే పరిమితం అయ్యారు. మార్పు కోరుకున్నా సరే ఆయన ఓడిపోయినా మళ్ళీ ఇంతమంది ఎందుకు ఎగబడుతున్నారు? మార్పు కోరుకున్న వాళ్ళు అంత మార్పు కోరుకోరండి. జనాలకి కావాల్సింది ఆ టైంలో ఇచ్చే ఆ డబ్బులు అవే మార్పు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉంది. ఏపీ అంటే తెలంగాణ అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఎక్కడ కూడా ఇండస్ట్రీస్ రాలేదు ఏపీకి. అసలు అభివృద్ధి అనేది జరగలేదు. అమరావతి ఎక్కడ వేసిన కూడా అక్కడే ఉంది. 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి అని చెప్పేసి జనాలు క్వశ్చన్ చేస్తే మరి దానికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? ఇప్పుడు మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బాగా ముందుకెళ్ళిపోయింది మేము నమ్మే దాంట్లో. ఆయన ఎందుకు మళ్ళీ మా దాంట్లో గ్రామాలు అడుగుతున్నారు? మా పోర్ట్స్లో ఆయన వాటా ఎందుకు అడుగుతున్నారు? ఎన్ని పోర్ట్లు వచ్చాయి? ఆ పోర్ట్స్ అవన్నీ తీసుకురావడానికి మీకు ఇప్పుడు ఎగ్జామ్ 1 ఇయర్లో ఉందంటే ఆ 9 months కష్టపడింది 9-10 months కష్టపడాలి. ఆ 1 day ఎగ్జామ్స్ అలా రావు. సో ఈ పోర్ట్లు వచ్చే ఎన్నో వచ్చే అవన్నీ ఇప్పుడు రెవెన్యూ జనరేట్ చేసిస్తాయి మీకు. అవి ఇప్పుడు కనిపిస్తాయి మీకు. పోర్ట్స్ మీద ఎంతో ఉంది ఇన్కమ్. అది ఇప్పుడు అంటే ఎవ్రీ టైం ఏమవుతుంది చెప్పనా? ఒక గవర్నమెంట్ మారుతుంది, వాళ్ళు చేసిన ప్రోగ్రెస్ వీళ్ళు కవర్ చేసేస్తారు, వీళ్ళు చేసిన ప్రోగ్రెస్ వాళ్ళు కవర్ చేస్తారు. కామన్ థింగ్స్ అవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలే అంటున్నారు కదా జనాలు. అదే నేను చెప్తున్నా. ఆ 5 yearsలో నేను క్వశ్చన్ చేశాను ఏది జరగలేదే. కానీ పోర్ట్స్ విషయంలో అయితే నేను డైరెక్ట్గా వెళ్ళి మచిలీపట్నంలో చూశాను అనమాట. ఆ ఇంప్రూవ్మెంట్ కానీ అది నేను చూశాను. నేను ఏ పార్టీని అని చెప్పి సపోర్ట్ చేయట్లా. అంటే ఇంప్రూవ్మెంట్ రెవెన్యూ వచ్చేసరికి వాళ్ళు లేరు గవర్నమెంట్లో, అంతే. ఇప్పుడు అది గవర్నమెంట్ చూపించలేదు రెవెన్యూ, అంతే. ప్రాబ్లం ఏం లేదు. పోలవరం 2020కి అయిద్దన్నారు, 21కి అవ్వలేదు, 22కి అవ్వలేదు. ఫ్యాక్ట్స్ చెప్పాలంటే ఇప్పుడు చూస్తే ఎండింగ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు క్రెడిట్ గోస్ టు ఏ గవర్నమెంట్ ఉందో వాళ్ళకే వెళ్ళింది. ఆల్రెడీ 70% ఆఫ్ ద థింగ్ అంటే కంప్లీట్ చేసేసారు. 70 నుంచి అంటే 30% చేయాలి, అది జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, ఇప్పుడు అందుకే మేము చేసేస్తున్నాం అంటున్నారు. అదే చెప్తున్నానండి. ఇన్ని ఇయర్స్ లో జరిగింది ఉండదు. లాస్ట్ లో వచ్చి ఎవరో ముగ్గు కంప్లీట్ చేస్తే వాళ్ళకి సక్సెస్ వచ్చినట్టు అయిపోతుంది, అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేశారు, కానీ అది ఎవరు ఒప్పుకోవట్లే అంటారా? మరి ఒప్పుకోవట్లేదంటే కొన్ని రాంగ్ స్టెప్స్ వేశారు. ఆయన చుట్టూ ఒక 2-3 ప్రజల్లో ఇదే కరెక్ట్ అని చెప్పి ఫేక్ చూపించారు ఆయనకి. ఇప్పుడు నేనున్నానండి, నేను లో లెవెల్ వరకు వెళ్ళలేకపోతున్నా, గ్రౌండ్ లెవెల్ వరకు. పక్కనే మీరు నమ్మకమైన మనిషి ఉన్నారు, మీరు చెప్పింది నేను నమ్ముతానా లేదా? సో ఆయన చెడగొట్టారు నమ్మకమైన మనుషులు ఒక 3-4. ఆయన జనాల నుంచి దూరమే చేస్తారు ఆయన్ని. అవును, 2019 అప్పుడు కూడా మనం చూస్తే పాదయాత్రలు అని చెప్పేసి జనాల్లో ఉన్నారు. మరి ఈ 5 సంవత్సరాలు ఎందుకు కనీసం ఆయన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎందుకు చేసుకున్నారు? ఆయన అడగొచ్చు కదా. ఇప్పుడు ఆ నలుగురు చెప్పినా కూడా ఎందుకు ఆయన ఇదితోని, ఆయన ఆలోచనతో మనం అడగలేం కదా. పెద్ద వాళ్ళ విషయాలు ఏమున్నాయో మనకు తెలీదు. ఇంకొకటి చూస్తుంటే ఇది వివేకానంద రెడ్డి గారి హత్య, అది కూడా మెయిన్ గా పడిపోయింది. షర్మిల గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఆన్సర్ చేయలేదు. సో దీనివల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళదే సరిగా లేదు కాబట్టి జనాలే వద్దనుకున్నారు అని చెప్పేసి కూడా అన్నారు. ఇంట్లో నేను నమ్మను, ఎందుకంటే మనకు తెలియదు. ఎన్నో ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు కూడా రాళ్ళు వేయించారు ఎన్టీఆర్ గారి చావు కారణం ఆయన, ఇలాంటి వినున్నాం మనం. సో ఎవ్రీ ఫ్యామిలీలో పాలిటిక్స్, మనం ఒక మూవీ ప్రస్థానమా అది చూసాము ఇంట్లోనే. సో పాలిటిక్స్ లో ఇవన్నీ కామన్. అదేదో చెప్తారు కదా, ఎవ్రీథింగ్ ఈస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నట్టు. పొలిటీషియన్స్ కి ఇవన్నీ కామన్. వాళ్ళకి కావాల్సింది పదవులే. అదొక డ్రగ్ లాంటిది. పదవి లేకపోతే బతకలేరు. దానికోసం ఎంతైనా పోతారు, దిగజారుతారు, అంతే. నేను చెప్తున్నాను కదా, అది వీళ్ళు మంచి వాళ్ళు చెడు అని మనం జడ్జి చేసే పొజిషన్లో లేము. మనకు కావాల్సింది ఏంటి? మనకు డెవలప్మెంట్ అయిందా, ప్రజలకి హెల్ప్ఫుల్ అయిందా, అది మనం చూసుకోవాలి. మరి ఇప్పుడు వైసీపీలో మీరు జాయిన్ అయ్యారు కాబట్టి మరి ప్రజలకి డెవలప్మెంట్ అవుతుందనే హామీ మీరు ఇస్తున్నారా మరి వైసీపీ పార్టీ నుంచి? పార్టీ నాది కాదు కదండి నేను హామీలు ఇవ్వడానికి. ఇప్పుడు నా క్లినిక్ వచ్చిన వాళ్ళకి నేను హామీ ఇస్తా, అమ్మా నీకు ఎదని చెప్పేసి. పార్టీలో నేను ఒక మెంబర్ జస్ట్ అంతే. నేను హామీ ఇచ్చి ఆయన ఇవ్వకపోతే నాకేమో, నేను జస్ట్ ఒక మెంబర్ అంతే. నాకు ఆయన ఒక టాస్క్ ఇచ్చారు, అవినాష్ రెడ్డి గారు వచ్చారు మన క్లినిక్కి, అంజద్ బాషా గారు వచ్చారు, ఇలా చెయ్యమన్నారు, నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను. నేను ఎంత చేయగలను అంత చేశాను. లోకేష్ గారు పిలిచినప్పుడు హోస్టింగ్ చేయమన్నారు, నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను, అంతే. నేను చేసిన చోట్ల నేను పర్ఫెక్ట్ అని నేను ప్రూవ్ చేసుకున్నాను, అంతే. అది ఏ పార్టీ అయినా కూడా మీరు అంతే. ప్రజలకు యూస్ఫుల్ అవ్వాలన్నది నేను నా ధ్యేయం, అంతే. అది ఏదైనా సరే, పార్టీతో నాకు సంబంధం లేదంట. రైట్ ఓకే. మరి మోదీ గారిని ఏమంటారు మరి? ఈసారి నెక్స్ట్ టైం ఆయన గెలిచే అవకాశం ఉందంటారు మీ వరకు చూస్తే?
నెక్స్ట్ టైం ఆయన ఎలిజిబిలిటీ లేదనుకుంటున్నా కదా, ఏజ్ ఫ్యాక్టర్. బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? మీరు ఏదో చెప్పారు కదా ఇప్పుడు ఆంధ్రాలో మార్పు వచ్చి వైఎస్ఆర్సీపీ వద్దు అలా అని చెప్పేసి, ఇప్పుడు కూడా మోదీ గారు చంద్రబాబు నాయుడు గారిది సంథింగ్ బీహార్ ఒడిస్సాను సీఎం సపోర్ట్ తీసుకునే కదా అయ్యారు. వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఆయన ఫామ్ అయ్యేది కాదు కదా గవర్నమెంట్ సీట్ల విషయంలో. ఓకే, అక్కడ కూడా చేంజ్ వచ్చింది అనుకోవచ్చు కదా మనం. సో గ్రాడ్యువల్ గా మోదీ గారి పవర్ అయితే తగ్గుతుంది అంటారు. ఆబ్వియస్ గా కదండి. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం పెట్టారు. ఆయన రామ మందిరం ఎంతో మంది పురోహితులు చెప్పారు ఇంకా డేట్ అవ్వలేదు, ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది, కానీ మోదీ గారు తొందరగా పెట్టేస్తున్నారు, ఎలక్షన్స్ కి ముందు జరిగిపోవాలి అని చెప్పేసి పెద్ద పెద్ద పురోహితులు చెప్పారు. రైట్ రైట్, అవునా కాదా? ఆయన రామ మందిరం ద్వారా ఓట్స్ గెయిన్ చేసుకోవచ్చు. మనకు చెప్తున్నాను కదా, మన ఇండియాలో ఈజీ ఓట్ గెయినింగ్ కులం మతం మేజర్ రోల్ అంటారా? మరి మేజర్ రోల్ అండి. మన మతం వాడు మన కులం వాడు ఓట్లు వేయండి అంతే. ఇది తప్ప డమ్ ఫెలోస్. ఇప్పుడున్న జనరేషన్ లో కూడా ఇది నమ్ముతున్నారా? మన కులం మన మతం? ఆబ్వియస్ గా మా డాక్టర్స్ లోనే ఉన్నాయి ఇవన్నీ. మా డాక్టర్స్ లో కూడా ఫామ్ చేసి ఉంటారు, మా మెడికల్ కాలేజెస్ లో కూడా ఉంటాయి. మీరు ఎక్కడైనా వెళ్ళి చూడండి, విజయవాడలో ఇలాంటి ఇంకా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఈ టీము వీళ్ళ ఆ టీము. ఇప్పుడు కూడా డాక్టర్స్ వాళ్ళు సెల్ఫ్కి సెల్ఫ్ మాది ఈ టీం అని చెప్పేసి ఈ టీం అని చెప్పేసి పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు జరుగుతున్నాయి. నాకు అదే నచ్చదు. ఎడ్యుకేటెడ్ అయ్యి కూడా మీరు ఇలాంటివి చేస్తారు చూడండి. ఇంకా అంటే మనం వేరే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి మనం కులం మన మతం అని అంటుంటే నెక్స్ట్ జనరేషన్ మారవు కదా. నేను వేరేది మొన్న ఏదో స్పీచెస్ విన్నాను. చౌదరీస్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుని ఉన్నారు, రెడ్డిస్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుని అందరూ. సో చౌదరీస్ వాళ్ళను సంథింగ్ తీసుకెళ్ళి మార్స్లో ఇప్పుడే వదిలేయాలి, ఎందుకంటే మార్స్లో జీవనోపాధి స్టార్ట్. ఏం మాట్లాడుతున్నారా? మనుషులను వదిలి రావాలన్నా ఒక అర్థం ఉంది. సో ఒక కమ్యూనిటీ మాత్రమే. రైట్, నేను కూడా విన్నాను అది. అది ఏంటంటే వాళ్ళ కులాన్ని వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ మార్స్ లో పెట్టాలి అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. అది కొంచెం నిజంగానే అది అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అలా ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు మరి? ఈ కాస్ట్, ఈ మతం, ఈ రిలీజియన్? నేను ఒకటే చెప్తా, నా మతం నా కులం ఏదైనా సరే అది మా గడప వరకే ఉండాలి. బయటికి వచ్చాక మతం కులం కాదు, ఇండియన్స్ అని ప్రూవ్ చేసుకోవాలి. నేను ఎప్పుడు ఎవరిని నా ఫ్రెండ్స్ని మతం అని చెప్పలా. రే మా ఖురాన్లో ఇలా ఉందిరా, మీ దాంట్లో తప్పు, ఇలాంటివి నేను ఎక్కడా పెట్టలేదు. ఒక్క పోస్ట్ మీరు నా సోషల్ మీడియాలో కూడా నేను ఏదన్నా ఒక కులంనో మతంనో తిడుతూ ఎక్కడా పెట్టలా. జాయిన్ అవ్వండి అని చెప్పి ఎక్కడా ప్రొజెక్ట్ చేయలేదు. బట్ దే కాల్డ్ మీ యాజ్ పాకిస్తానీ హిజాబీ సంథింగ్. నేను ఎక్కడ ప్రొజెక్ట్ చేయాల. నేను ఎప్పుడు ఇదే చెప్తా, ఐఎమ్ ఇండియన్, నేను హిందుస్థాన్లో నా తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నాము, మేము ఇక్కడే ఉంటాము, మమ్మల్ని ఎవరో దయాదక్షాలతో ఉంచట్లేదు, మేము ఉంటున్నాం, ఇది మా దేశం అంతే. నాది అంటే పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్స్ మనం చూసాం, షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా ఎదుర్కొన్న పరిస్థితి ఇది. ఆబ్వియస్ గా ఆయన ఎంతమంది ఎంత క్రిటిసైజ్ చేశారు, బట్ ఆయన పేరు అందరికీ తెలుసు. ఇండియా అని చెప్పగానే నాకు ఒకటి అయితే నవ్వు వచ్చింది వీడియో. మోడీ ఎక్కడైనా వెళ్ళినా ఇండియా మోడీ గారి పేరుతో, అంటే బయటకు వెళ్ళినప్పుడు ఒక ఇంటర్వ్యూ వేరే వేరే దేశాల్లో తీసుకుంటే ఇండియా వాట్ ద నేమ్ యూ లిజన్ మోర్స్ట్ అని చెప్పగానే షారుఖ్ ఖాన్ సో ఇక్కడ ఫన్ అనిపిస్తుంది. అంటే మోదీ గారి కన్నా ఎక్కువ షారుఖ్ ఖాన్ గారి పేరు వినిపిస్తుంది బయట కంట్రీస్ లో అని. రైట్. సో ఇదంతా ఈ పొలిటికల్ లైఫ్ మనం పక్కన పెడతాం, నోరి గారి పొలిటికల్ లైఫ్ పక్కన పెడితే రీల్స్ అండ్ వాట్ అబౌట్ సినిమాస్? అసలు సినిమాలు చూస్తారా నూరి గారు? ఫ్యాన్స్ అంటే వెళ్ళి ఒక 5 years అయిపోయింది. 5 years అయిపోయింది. నూరి గారికి అసలు ఫేవరెట్ స్టార్ అంటే ఎవరు లేరా? నేను ఒక చంద్రముఖి టైప్. ఆ మూవీ చూస్తున్న అంతా 3 hours అక్కడ లీనం అయిపోతా. నేను ఊహించేసి ఆ హీరో అంటే ఇంకా పడి చచ్చిపోతా. ఆ క్యారెక్టర్స్ ఊహించేసుకుంటా. బయటికి వచ్చాక కొంచెం బయటికి రావడానికి కష్టం. దట్టు ఒక ప్యాట్రియాటిక్ మూవీస్, బ్లాక్ మనీ ఎగ్నెస్ట్ ఇలాంటివి చూసానంటే దాని నుంచి అసలు నేను బయటికి రాలేను తొందరగా. అంతలా ఇన్వాల్వ్ అయిపోతాను. దేశం అంటే ఇది అదాలని బాగా ఇది అయిపోతాను అనమాట నేను. ఎందుకట్లా అంటే ఎక్కడి నుంచి పడింది అంటారు ఈ బీజం? మేబీ కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి నాకు ఇండియా మన దేశం, సో బాగా అలాంటి అనమాట. అప్పటి వరకు ఆ హీరోల్ని చూస్తాను, ఆ సినిమాలు చూస్తాను అంతే. బట్ 5 years నుంచి నో థియేటర్స్. ఇప్పుడు అప్పుడప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక మూవీస్ గురించి రివ్యూస్ ఇస్తున్నా. అంటే ఏది పడితే అది కాదు, మెంటల్ హెల్త్ గురించి. ఎందుకంటే జనాల్లో ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం యాజ్ ఎ డాక్టర్గా, ఫిజికల్ పెయిన్ కాదు మనకు ఎక్కువ ఉండేది, ఇప్పుడు మెంటల్ హెల్త్. చాలా మంది చెప్పుకోలేని బాధ, డిప్రెషన్. ఇప్పుడు మీరు డిప్రెషన్లో ఉంటారు, నేను ఉంటారు, బట్ ఎవరికి తెలియదు విషయం. సో అలాంటి కౌన్సిలింగ్స్ ఇవ్వాలంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో కొన్ని మూవీస్ అలాంటివి చూస్తే దే విల్ గెయిన్ సమ్ నాలెడ్జ్ కదా. సో ఇలా కూడా ఉంటుందా మెంటల్ హెల్త్ సిచ్యువేషన్, ఇలా కూడా డిప్రెషన్ ఉంటుందా అని అలాంటివి తెలుస్తాయి. కాబట్టి మూవీ రివ్యూస్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటా. నాకు బాగా నచ్చిన మూవీ అయితే. మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి?
ఫస్ట్ నుంచి అంటే లీడర్, శివాజీ, అయ్యయ్య. మల్లన్న. అన్ని అంటే లంచాల గురించి ఉన్న సినిమాలే మొత్తం. నాకు ఎప్పుడైనా చెప్పినా సరే నేను లీడర్ మూవీ, శివాజీ, మల్లన్న. ఎప్పటికీ ఇంకా అదొక కరప్షన్ గురించి మొత్తం కదా అది సినిమాలు అన్ని కూడా. అందులో మరి ఆ హీరోలు చూసి కూడా మీరు ఫ్లాట్ అయ్యారా మరి? ఆ హీరోస్ కోసం ఫ్లాట్ అవ్వాల, కాన్సెప్ట్, బిహేవియర్ అవి చేసినవి అంతా అసలు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు అనుకుంటే 2009లోనే లీడర్ మూవీ. సో శేఖర్ కమ్లా గారు తీసింది, రానా గారు. సో ఐ వాజ్ లైక్ వావ్ వావ్. ఆయన సీఎం పదవిని కూడా వదులుకుంటాడు ఎందుకు? ఒక అమ్మాయికి అన్యాయం చేసి. ఆయన చెప్పే మాటలు బాగుంటాయి. పొజిషన్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మనం ఒక దానికి న్యాయం చేయలేనప్పుడు. సో అలాంటి నాకు బాగా. సో అలాంటివన్నీ ఇప్పుడు మీరు ఇలా వెళ్ళడానికి కొన్ని రీజన్స్ అనుకోవచ్చా? నేను చెప్తున్నాను కదా, చిన్నప్పుడు నేను చూసిన మూవీస్ ఇంపాక్ట్ ఎంతో ఉంది నా మీద. నేను పిచ్చి పిచ్చి మూవీస్ లా చూస్తుంటే ఇలా పిచ్చోళ్ళలా అయిపోయేదాన్ని. చూస్తున్నాం కదా మనం ఆ రీల్స్, పిచ్చి పిచ్చిగా చిల్లరగా వాట్ దే ఆర్ థింకింగ్, మ్యారేజే హీరోయిన్లు, అమ్మాయిని పడేస్తుంది. దట్ ఈజ్ నాట్ ద రియల్ లైఫ్. నేను పిల్లలకి చెప్పాలనుకునేది అది, స్కూల్స్కి వెళ్ళేదే అది. వాళ్ళకి ఏం తెలియట్లా. చూడండి, నంద్యాల్లో 3rd క్లాస్ అమ్మాయిని 6th 7th పిల్లాడు. ఎవరు ఎఫెక్ట్ అది? పేరెంట్స్, మూవీస్, టీవీ. మా ఇంట్లో టీవీ లేదు తెలుసా చిన్నప్పుడు. మా నాన్న టీవీ మెకానిక్. మళ్ళీ టీవీ ఉండేది కాదు, టీవీ లేదు నాకు. ఇప్పుడు కూడా లేదు మా ఇంట్లో స్టిల్ టీవీ. ఈ రోజుకి లేదు టీవీ. వావ్. ఓన్లీ మీరు మొబైల్స్ లో మాత్రమే మీరు ఇంకా పాటలు వినాలన్నా కూడా మొబైల్లోనే. టీవీ అంటే పాటలు ఇంతకు ముందు బాగా వినేదాన్ని, ఒక ఎడిక్షన్ లాగా. బట్ అంత ఇప్పుడు టైం లేదు దాని మీద. అంటే టీనేజ్ దాటిపోయింది కదండి. ఇప్పుడు అంత ఇది రావు. సో టీనేజ్ దాటిపోయింది, పెళ్లికి రెడీగా ఉన్నానని చెప్పేసి నూరి గారు అయితే ఇండైరెక్ట్ గా మీకు చెప్తున్నారు. ఇందాక చెప్పారు కదా ఎలా ఉండాలి ఏంటి అనేది. సో అలా ఉన్న వాళ్ళు నూరి గారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మీరు చక్కగా మెసేజ్ చేయొచ్చు. సో అలానే చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద న్యూస్, నా వరకైతే అది చాలా పెద్ద న్యూస్. నాకు తెలిసిన వ్యక్తి బిగ్ బాస్ లోకి వెళ్తున్నారు అని చెప్పేసి అయితే ఒక న్యూస్ అయితే నజీం చెడగొట్టారు. మొన్న కూడా ఏదో సోహెల్ గారు నజీం నాకు ఫోన్ చేస్తున్నాడు ఎవరి కోసమో అని చెప్పేసి. నజీం నాకు ఫ్రెండ్ అనమాట. ఆయన దట్టు యావర్ గారు కడప దర్గాకి వస్తూ ఉంటారు. మొన్న నా క్లినిక్ వచ్చారు, దర్గా నుంచి వాకబుల్ అనమాట. నా క్లినిక్ వచ్చారు. సో అప్పటి నుంచి నేను బిగ్ బాస్ లోకి వెళ్తున్నాను. ఇలాంటి నిజం చెప్పాలంటే బిగ్ బాస్ లో నాలాంటి సర్వీస్ వాళ్ళకి, నాలాంటి కామన్ వాళ్ళకి ఎంట్రీ లేదనుకుంటున్నా. ఎందుకంటే మీ సొసైటీలో చాలా వరకు చాలా మంది యంగ్స్టర్స్ ని టీఆర్పీస్ దాని వల్ల పెరుగుతాయా? మీరు పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఎక్స్పోజ్ చేస్తే పెరుగుతాయా టీఆర్పీలు? ఇప్పుడు జనాల మెంటాలిటీ పాటలు, డ్యాన్స్లు, పొట్టి పొట్టి బట్టలు, అక్కడ ఒక మిర్చి మసాలా స్టోరీలు ఇలాంటివి ఉంటే పెరుగుతాయి. దట్టు నేను ఈ డబ్బులంతా సమాజ సేవకు మాట్లాడుతా, అమ్మ రైతు బిడ్డని, నేను రైతులకి, ఇలాంటి డైలాగులు కొట్టే వాళ్ళు కావాలి. ఆ తర్వాత డబ్బులు వెళ్తున్నాయో లేదో కూడా తెలియదు జనాలకి. సో అలాంటివి నేను చెప్పలేను, చేయలేను. నేను అలా ఎక్స్పోజింగ్స్ చేయలేను కాబట్టి నో ఎంట్రీ ఫర్ మీ. అంటే వాళ్ళు ఏమైనా అప్రోచ్ అయ్యారా మిమ్మల్ని బిగ్ బాస్ వాళ్ళు? లేదు అలా ఏం లేదు. నజీం గారు క్లోజ్గా ఉన్నాం కాబట్టి అలా అంతే. అంటే ఒకవేళ సరే ఇదంతా మీరు అనుకున్నట్టు కాకుండా ఒకవేళ నిజంగానే అప్రోచ్ అయితే మీరు బిగ్ బాస్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయంటారా మరి? ఇన్షాల్లా తప్పకుండా వెళ్తా, దాంట్లో తప్పేముంది. నాకు తెలిసి అది వెళ్ళడం వల్ల నేనంటే నాకేంటో తెలిసి వస్తాను. మేబీ మళ్ళీ కెమెరా ముందు 1 day మ్యాక్సిమం యాక్ట్ చేస్తాం. ఎన్ని డేస్ యాక్ట్ చేయగలమండి? వాట్ ఈజ్ యూ అన్నది రియాలిటీ వాళ్ళకి తెలుస్తుంది కదా. అప్పుడైనా అబ్బా కాదులే అమ్మ మనం అనుకునేది రాంగ్ అనుకుంటారేమో జనాలు. రైట్. అలానే మూవీస్లోనో లేకపోతే సీరియల్స్లోనో ఏమైనా అవకాశాలు వస్తే నూరి గారికి చేసే అవకాశం ఉందా? హిజాబ్ అయితే తీయను. ఇప్పుడు రేపు నేను దేనికి వెళ్ళినా సరే హిజాబ్ తీయను. ఆ మూవీస్లో, సినిమాస్లో దాంట్లో యాక్సెప్ట్ చేయరు కదా. చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్, యాంకరింగ్ అంటే పిచ్చి. ఏ ప్రోగ్రామ్ ఉన్నా నేనే మా కాలేజ్లో యాంకర్ని. అసలు నేను ఎలా చెప్పేదంటే నేను యాంకరింగ్ ఫీల్డ్లోకి వెళ్తే టాలీవుడ్లో అందరినీ ఇలా అంత కాన్ఫిడెన్స్ ఉండేది నాకు. బట్ ఇస్లాం దాంట్లో లేవు ఇవన్నీ, యాక్టింగ్లు, యాంకరింగ్లు. కానీ చాలా మంది వెళ్తారు, వచ్చారు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్యామిలీ కదా. సో కొంచెం అయితే మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తారు, వద్దని చెప్తారు. రెస్ట్రిక్ట్ కాదు, నేను ఎప్పుడైతే నా ఇస్లాం గురించి తెలుసుకుంటున్నానో ఐఎమ్ రెస్ట్రిక్టింగ్ మై సెల్ఫ్. నా మీద ఎవ్వరి ఫోర్స్ ఉండదు, నేను ఎవ్వరి మాట వినను. మా నాన్న అంటారు నువ్వు సీతమ్మ ఎవరి మాట వినవు. సో నా లైఫ్ లో ఏది చెడు జరిగినా దానికి నేనే బాధ్యత. మంచి జరిగిన మీరే, మంచి జరిగితే మా పేరెంట్స్ ప్రేయర్స్, ఓకే, అందరి బ్లెస్సింగ్స్ అంతే. మంచికి నాకే అవసరమే లేదు క్రెడిట్. నాకేం మంచి జరిగినా
పెద్దవాళ్ళు ఇచ్చే ఆశీస్సులు, అప్పుడు ఆ 10 రూపీస్ సర్వీసెస్కైనా కోవిడ్కైనా వాళ్ళ ఆశీస్సులు, మా అమ్మ నాన్న ప్రేయర్స్, అవే నేను నమ్మేది. ఈ 10 రూపీస్ సర్వీస్ ఓన్లీ కడప వరకే పరిమితమా, లేకపోతే ఇంకెక్కడైనా మీరు ఎక్కడైనా చెయ్యాలంటే ఐ నీడ్ సపోర్ట్ కదండి. నాలాగా వేరే డాక్టర్ నాకు సపోర్ట్ చెయ్యాలి, వాళ్ళు అక్కడ బ్రాంచెస్ పెట్టుకోవాలి, దే విల్ నాట్ కదా. ఇప్పుడు నాకంటే నేను తీసుకున్నా, మా అమ్మ నాన్న డబ్బులు ఇస్తారు, హస్బెండ్, ఎవరి లైఫ్ అలా ఉండదు కదా. ఒక అబ్బాయి అంటే వాళ్ళ అమ్మా నాన్నలను చూసుకోవాలి, పిల్లలు అన్నీ ఉంటాయి. డబ్బులు రాకపోతే ఇబ్బందే కదా. స్టిల్ నేను ఇబ్బందులు పడుతుంటా, కానీ చెప్పలేను కదా బయటికి. సరే, ఇదంతా పక్కన పెడితే నూరి పర్వీన్ వల్ల పేరెంట్స్ అసలు హ్యాపీగా ఉన్నారా లేరా, అసలు ఏంటి? ఎందుకంటే ఇది ఏం చిన్న జర్నీ కాదు, నూరి పర్వీన్ జర్నీ అనేది చిన్న జర్నీ కాదు. ఎంతోమంది మీ నాన్నకి ఫోన్ చేసి బెదిరించిన ఉన్నాయి, కాల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ తట్టుకొని నీకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అంటే నా ధైర్యం ప్రజలు ఎలాగో, సొసైటీ ఎలాగో, నా వీక్నెస్ నా పేరెంట్సే. అఫ్కోర్స్ నా ధైర్యం వాళ్ళే, నా వీక్నెస్ కూడా వాళ్ళే, మా పేరెంట్సే. వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు, వాళ్ళు లోపల చాలా బాధపడుతున్నారు. ఇంత ఏజ్ వచ్చేసింది, పాపకు 30+, పెళ్ళి, సొసైటీ ఇలా మాట్లాడుకుంటుంది. అప్పుడప్పుడు ఫోన్ చేసి ఫేస్బుక్లో అలాంటి పోస్టులు పెట్టకమ్మా, ఎందుకమ్మా నెగిటివ్ అవుతావు, హర్ట్ అవుతూ ఉంటారు. బట్ నా కోసం అన్నీ అడ్జస్ట్. మరి వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందంటారా? మరి వాళ్ళు పెళ్ళి అంటున్నారు కదా, త్వరలో మీ పెళ్ళి అంటే మీ పేరెంట్స్తో పాటు మేము కూడా వినే అవకాశం ఉందంటారా? మీ పెళ్లి న్యూస్ చెప్తున్నాను కదండి, సొసైటీలో పాతకాల ప్రేమలు అవి లేవు. మీకు ఆ పాతకాల ప్రేమలు కావాలంటే ఇప్పుడు ఎలా అయిపోయింది, నేను ఇంత సంపాదిస్తున్నాను, అంత సంపాదిస్తున్నాను, ఇద్దరం రేపు ఇలా ఇల్లు కట్టుకుంటాం, ఇలా కారు ఉంటుంది రేపు కూడా. నేను కూడా అలాంటి ప్రేమ కోసం ట్రై చేస్తున్నా, కానీ ప్రతి ఒక్కరు ఇచ్చే సజెషన్ ఏంటంటే పాతకాలం లవ్ లేదమ్మా, ఇప్పుడు నువ్వు అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే వాడిని ముంచేసి వెళ్ళిపోతాడు అని చెప్పేసి. అదైతే కరెక్టే. సో అలాంటివి లేనప్పుడు మనం ఒక రిలేషన్ కోసం అంత టైం తీయడం, ఒకవేళ ఏదైనా ఫ్లాప్ అయితే ఆ రిలేషన్ మన మెంటల్ హెల్త్ బాగా డిస్టర్బ్ అయింది, నా ఫ్యూచర్ అంతా పోతుంది, నేను ఇప్పుడు వరకు చేసినవి అన్నీ నేను ఒక డిప్రెషన్లోకి వచ్చేస్తా. సో ఐ డోంట్ వాంట్ టేక్ రిస్క్. సరే, అంటే సింగిలా ఫర్ ఎవర్? అలా చెప్పనులేండి, ఎవడో ఒకడు మధ్యలో వస్తాడు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు బయటకు వచ్చేసింది, ఎవరో ఒకరు మధ్యలో వస్తారు, ఉండుంటారు కానీ ఇంకా చెప్పలేదు. కానీ పక్కా టైం వస్తుంది, అప్పుడు మళ్ళీ. నేను భయపడే రకం కాదండి బాబు, ఉండుంటే ఓపెన్ గా తను చెప్తాడో లేదో, ఇది నా పిల్లరా అని నేను చెప్తా, హీఈస్ మై మ్యాన్. ఎగ్జాక్ట్గా నేను కూడా అదే టైప్ అన్నమాట. వాళ్ళు భయపడుతూ ఉంటారు చెప్పడానికి, మనలాంటి వాళ్ళు అసలు భయపడరు. వీడు నా ఓడు అని చెప్పేసి మనం చెప్పుకుంటాం, అన్నది సేమ్ టు సేమ్ ఉంది. సో ఇప్పుడు మరి 2029 ఎలక్షన్స్లో ఆ టైంలో నూరి గారిని మనం చూస్తామా చూడమా? చెప్పలేనండి బాబు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఆ టైంకి ఎలా మారుతుంది ఎవరు అనుకోలేదు. నేను టీడీపీలో ఉంటాను అనుకున్నారు, లాస్ట్ 2 monthsలో నేను వైసీపీకి వచ్చాను కదా. సో అలాగే రేపు నా వల్ల ప్రజలకి యూస్ఫుల్ ఉంటుంది అంటే కంటిన్యూ అవుతాయి ఎలక్షన్స్లో. నాకు ఈసారి కూడా చాలామంది చెప్పారు ఇండిపెండెంట్గా ఏంటి అలా చేయండి, నాకు వద్దబ్బా రిస్క్లు. ఆల్రెడీ నేను చాలా నా మెంటల్ కండిషనే బాగాలేదు, ఎందుకంటే నేను ఆ హాస్పిటల్ మెయింటైన్ చేసుకోవాలి, నాకుంటాయి బిల్స్, ఈఎంఐ అవన్నీ చూసుకోవాలా. నన్ను నమ్మి ప్రజలు వస్తారు, వాళ్ళకి నేను న్యాయం చేయకపోతే నాకు అలాంటివి వద్దు అని చెప్పేసి సైలెంట్. సో ఎప్పటికైనా కూడా ఒకవేళ ఛాన్స్ వస్తే తీసుకుంటారు, లేకపోతే ఇలానే కంటిన్యూ చేస్తారు? తప్పకుండా తీసుకుంటా, ఛాన్స్లు ఏమి మనం వదలం కదా, ఏ ఛాన్స్ ఉన్నా గ్రాప్ చేసేసుకోవాలి. రైట్ నూరి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అంటే చాలా హార్ట్ఫుల్గా, అంటే లోపల ఏది ఉన్నా కూడా బయటికి అదే చెప్పారు, ఏది కూడా దాచుకోకుండా. నేను ఏది అడిగినా కూడా నేను ఒకవేళ ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ రియల్లీ సారీ. అయ్యో అలాంటి ఏం లేదు. సో చాలా హ్యాపీగా ఉంది, మీరు అక్కడ నుంచి మా కోసం నేను అడిగాను. సో ఇలా మీరు ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే 2029 ఎలక్షన్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలి, ప్రజలకి ఇంకా మంచి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే బిగ్ బాస్లో కూడా ఖచ్చితంగా మీరు కనిపించాలి, మీరు స్క్రీన్లో చూడాలి మిమ్మల్ని అని చెప్పేసి.